నీటి వాటాల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. 2 ప్రాజెక్టుల నుంచి రాష్ట్రానికి 15.9 టీఎంసీలు రావాల్సి ఉండగా రేవంత్ రెడ్డి 5 టీఎంసీలే అని చూపిస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి ఏ ప్రాజెక్టుల గురించి చర్చించారో స్పష్టత ఇవ్వాలని కోరారు. ఎల్లుండి రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రానున్నట్లు తెలిపారు. ఈరోజు తెలంగాణ ప్రజలకు తుంగభద్ర విషయంలో మెయిన్గా ఆర్డీఎస్ ప్రాజెక్టు విషయంలో భారతీయ జనతా పార్టీ అడిగేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు ఏవైనా డిస్ప్యూట్స్ వస్తే మేము ఎంపైర్గా మధ్యవర్తం వహించి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం. గత ప్రభుత్వం కూడా చాలాసార్లు సుప్రీంకోర్టు పోయి అటు పోయి అన్ని రకరకాలైనటువంటి డిలే చేసినాయి ప్రాజెక్ట్స్ మీద. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం కూడా వారు కూడా తెలుసుకోవాలి ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక మధ్యవర్తితోనే ఈ యొక్క సమస్యకు ఒక పరిష్కారం వస్తున్నది, రావాలని కూడా మేము అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు లోపల పోయి సిఆర్ పాటిల్ గారితో ఏం మాట్లాడారు, మినిస్టర్ మిగతా ఎందుకు బయటికి పెట్టారు, రాష్ట్రానికి వచ్చేటటువంటి వాటాలు మనకు వస్తున్నాయా, ఈ 2 ప్రాజెక్టులు నెవేలి ప్రాజెక్టులకు మన అవన్నీ కూడా దాని విషయంలో ఏం మాట్లాడారు, ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిని